ప్రకృతిని మానవుని లోపరుచుకోమన్నాడు, సమస్తాన్ని మానవునికి లోపరుచుకోమని. ఇది మీరు ఏలండి దీన్ని, కాబట్టి మీరు నా ఆజ్ఞలు గైకొనండి అంటే నాకు లోబడి ఉండమన్నాడు దేవుడు. వాస్తవంగా చెప్పాలంటే అది చాలా రివర్స్లో వెళ్తున్నట్లుగా నేటి దినాల్లో మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన వారలారా. ఆఖరికి మానవుడు ఏ స్థాయిలోకి వెళుతూ ఉన్నాడంటే, చక్కగా ఒక వ్యక్తి పోతూ పోతూ ఒక రాయి అడ్డముందని ఆ రాయిని తీసి ఆ రోడ్డు వైపు విసిరేసిన తర్వాత, ఇంకొక వ్యక్తి దానికి చక్కగా ఏదన్నా పసుపు కుంకుమ పూసిన తర్వాత, ఇంకొక వ్యక్తి అటు పోతా పోతా ఏమన్నా పూలు అటువైపు విసిరేసిన తర్వాత, ఆఖరికి మరలా ఒక సంవత్సరం తర్వాత తిరిగి వచ్చేటప్పటికే అది ఒక దేవుడిగా వెలుస్తూ ఉన్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తున్నాను, మానవుడు నేటి దినాల్లో దేవుడు ఎవరో తెలుసుకోవాలి. దేవుడు మానవుని పట్ల ఉద్దేశము కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశం ఏంటో కూడా మానవుడు తెలుసుకోవాలి. ఆ ఉద్దేశము తెలుసుకోవాలంటే మానవుడు దేవునితో సంబంధము కలిగి ఉండాలి. ఆ ఉద్దేశము కలిగి ఉండాలి. ఆ ఉద్దేశము తెలుసుకొని ఉండాలి అంటే మానవుడు దేవుని ఆజ్ఞను గైకొని ఉండాలి. అవునా? మానవుడు దేవుని ఉద్దేశం తెలుసుకోవాలంటే దేవుని మార్గములో మానవుడు ఉండాలి. మానవుడు దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలంటే మానవుడు దేవునితో సహవాసము కలిగి దేవుని మీద విశ్వాసము కలిగి జీవించాలి. అయితే మానవుడు దేవుణ్ణి ప్రక్కన పెట్టేశాడు. మానవుడు సృష్టిని ఆరాధించడం మొదలు పెట్టాడు. జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వారలారా, ఈరోజు మన ధ్యానాంశము కూడా అదే, లోబడని మానవుడు అనే అంశాన్ని ఈరోజు మనము జ్ఞాపకం చేసుకోబోతున్నాం. దేవుని సన్నిధిలో లోబడని మానవుడు, లోబడని ప్రవక్తలు, లోబడని రాజులు, లోబడని అధికారులు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు. అయితే ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి కొద్దిమందిని మీకు నేను చూపించి పరిచయం చేసి నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. ఈరోజు నేను ఒక ముగ్గురిని లోబడినటువంటి ప్రవక్తలను మీకు పరిచయం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. లోబడిని ప్రజల్ని పరిచయం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. లోబడిన వారి జీవితాలు ఎలా ఉన్నాయి, దేవుని మాటకు లోబడిన వారు ఎలా ఉన్నారు. కాబట్టి ప్రియమైన వారలారా, వారిని మీకు నేను ఈ దినమున పరిచయం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. మొదటిగా ఆదామును మనం తీసుకుంటే, ఆదాము దేవుని సృష్టి, అనగా మొదటి మానవుడిగా దేవుడు ఆదాముని తన పోలిక చొప్పున తనకు ఇష్టమైన రూపములో, అనగా తన రూపములోనే చాలా అందంగా దేవుడు మానవుని సృష్టించాడు, ఆదాముని. అయితే ఆదాము దేవుని మాటను ఆదిలోనే ధిక్కరించి ఆదాము ప్రక్కకి వెళ్ళిపోయినట్లుగా లేఖన భాగం మనకి తెలియపరుస్తూ ఉంది. అయితే ఆదాము ప్రక్కకి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు అక్కడ కూడా మానవుడు మొదటి మానవుడే దేవుని ఆజ్ఞను తృణీకరించి పాపము చేసి పతనావస్థలో ఉన్నప్పుడు దేవుడు మానవునితో మాట్లాడడానికి ప్రయత్నం చేశాడు. దేవుడు ఆదాముతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే ఆదాము ఎలాంటి స్థితిలోకి వెళ్ళిపోయాడండి? ఆదాము దాంకున్నాడంట. ఎప్పుడు దేవుడు కనబడుతూ దేవుని సన్నిధిలో ఎప్పుడు దేవుడు నన్ను ఎప్పుడు కలుసుకుంటాడని ఆశగా ఎదురు చూస్తున్నటువంటి ఆదాము ఈరోజు పాపము చేసిన తర్వాత దేవునికి దూరంగా పారిపోయాడంట, దాంకున్నాడంట. దేవుడు ఆదాము ఎక్కడ నీవు అని దేవుడు అడిగినప్పుడు ఆదాము నేను ఇక్కడ దాంకొని ఉన్నానయ్యా అన్నాడు. కారణం ఏంటంటే దేవుని ఆజ్ఞను మీరి ఆదాము పాపము చేసిన తర్వాత మానవుడు మొట్టమొదటిసారిగా దేవుని సన్నిధిని ఎదుర్కోలేక, దేవునితో మాట్లాడలేక, దేవుణ్ణి చూడలేక, ఆ వెలుగులో నిలబడలేక మొదటి పాపము చేసినప్పుడు మొదటి మానవుడు దేవుని సన్నిధి నుంచి ప్రక్కకి వెళ్ళి దాంకున్నట్లుగా లేఖన భాగం మనకి తెలియపరుస్తూ ఉంది. దేవుడు అన్నాడు మానవుడితోటి, ఆదాముతో ఏమని మాట్లాడాడంటే, ఆదాము నేను నీకు తినవద్దని ఆజ్ఞాపించిన పండ్లను నువ్వు ఎందుకు తిన్నావు అని దేవుడు అడిగాడు. అయితే వారు అనేక కారణాలు చెప్పుకుంటూ వెళ్ళారు. హవ్వ మీద ఆదాము, హవ్వ సర్పం మీద చెప్పడం వల్ల వెంటనే సర్పానికి భూమికి శాపం వచ్చింది. కానీ మానవుని దేవుడు ఎప్పుడు శపించలేదండి. మానవుడు దేవుని ఎప్పుడు లెక్క చేసినా చేయకపోయినా, మానవుడు దేవుని ఆరాధించకపోయినా మానవుడు దేవుడు మానవుని ప్రేమిస్తూనే ఉన్నాడు. కారణం ఏంటంటే దేవుడు చెప్పేటువంటి స్టేట్మెంట్ ఏంటంటే తన పోలిక చొప్పున మానవుణ్ణి దేవుడు నిర్మించుకున్నాడు. కాబట్టి మానవుని దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు. అర్థం చేసుకోవాలి ప్రియమైన వారలారా. ఆదాము దేవుని యొక్క ప్రేమను కోల్పోయి ప్రక్కకు వెళ్ళిపోయిన తర్వాత, దేవుణ్ణి వెతకడము ఆదాము మర్చిపోయిన తర్వాత, దేవుడైతే సమయము కొరకు ఆదామును
ఆదాముతో మాట్లాడడం కొరకు దేవుడు ప్రతి నిత్యము దేవుడు అవకాశం కొరకు ఎదురు చూస్తూనే ఉన్నాడు. అయితే ప్రియమైన వారలారా, ఈ సమయంలో ఆదాము దేవుని ఆరాధించలేక దేవుని ఆజ్ఞను ధిక్కరించి దేవుని మాటకు లోబడకుండా బయటికి వెళ్ళిపోయినట్లుగా లేఖన భాగం మనకి తెలియపరుస్తుంది ఆదాము. అయితే ప్రియమైన వారలారా, ఈ సమయంలో ఇంకొక వ్యక్తిని నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. సంఖ్యాకాండములో 22వ అధ్యాయము 23వ వచనములో 22వ అధ్యాయము 23వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి చదవండి. సంఖ్యాకాండములో ఒక ప్రవక్తని మీకు నేను పరిచయం చేయబోతున్నాను. 22వ అధ్యాయంలో చూద్దాం. యెహోవా దూత దానికి ముందు చదువమ్మా. 6వ వచనం చదువమ్మా. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము, వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బలమందుదునేమో, అప్పుడు నేను ఈ దేశము నుండి వారిని తోలివేయుదును. ఏలయనగా నీవు దీవించువాడు దీవింపబడునని, శపించువాడు శపింపబడుననియు నేను ఎరుగుదును. కాబట్టి మోయాబు పెద్దలను మిద్యాను పెద్దలను సోదె సొమ్మును చేత పట్టుకుని బిలామునొద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా, అతడు వారితో, ఈ రాత్రి ఇక్కడనే ఉండుడి, యెహోవా నాకు సెలవిచ్చిన మాటలన్నీ తిరిగి వచ్చి మీతో చెప్పేదనను. అప్పుడు మోయాబు అధికారులు బిలామునొద్ద బస చేసిరి. దేవుడు బిలామునొద్దకు వచ్చి, నీ యొద్దనున్న ఈ మనుషులు ఎవరని అడుగుగా, బిలాము దేవుడితో ఇట్లనెను, సిప్పోరు కుమారుడైన బాలాకను మోయాబు రాజు చిత్తగించుము. ఒక జనము ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చెను, వారు భూతలములో కప్పుచున్నారు. నీవు ఇప్పుడే వచ్చి నా నిమిత్తము వారిని శపింపుము, నేను వారితో యుద్ధము చేసి వారిని తోలివేయుదునేమో అని వీరి చేత నాకు వర్తమానము పంపెను. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదించబడిన వారు అని బిలాముతో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడాడు. ఇక్కడ అర్థం చేసుకోండి ప్రియమైన వారలారా, వీరు ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు. ఈ ప్రజలు బయటకు వచ్చిన తర్వాత మోయాబు మైదానములో వీరు వస్తూ ఉన్నారు. మోయాబు మైదానములో వీరున్నారు. వీరి ఉద్దేశం ఏంటంటే, మోయాబు మీద యుద్ధం చేయాలని ఇశ్రాయేలు ప్రజలకు లేదు. కాబట్టి ఈ ఇశ్రాయేలు ఆ రీతిగా మోయాబు ప్రాంతాన్ని కూడా దాటుకొని వాగ్దాన దేశంలోకి వెళ్ళాలని వీరు ఆలోచిస్తూ ఉన్న సమయంలో ఇక్కడ ఈ ప్రజలను చూసి భయపడిపోయినటువంటి మోయాబు రాజు ఏం చేశాడంటే, వెంటనే తన యొక్క సైన్యాన్ని సమకూర్చుకున్నాడు, భయపడ్డాడు, పెద్దల్ని సమకూర్చుకున్నాడు. ఈ ప్రాంతంలో యెహోవా ప్రవక్త ఒక వ్యక్తి ఉన్నాడు అని బిలాము అనేటువంటి ఆ ప్రవక్త దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత బిలాము దగ్గరికి ఏమని చెప్పాడంటే, డబ్బు సంచులు ఇచ్చాడు. కొన్ని ఆశ పట్టాలని ప్రయత్నం చేస్తే వెంటనే బిలాము ఏం చేశాడంటే, సరే నేను యెహోవా చిత్తాన్ని తెలుసుకోవాలని ఆశపడుతున్నాను, అసలు వారు ఎవరు, నేను ప్రార్థించిన తర్వాత మీకు విషయాన్ని చెప్తాను, కొద్దిసేపు వెయిట్ చేయండి అని బిలాము చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ వ్యక్తులు ఆ రాత్రి అక్కడ బస చేసి ఉన్నట్లుగా లేఖన భాగం మనకి తెలియపరుస్తుంది. ఆ రాత్రి దేవునితో బిలాము గడుపుతూ ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు, బిలాముతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నీవు నా ప్రవక్తగా నిన్ను నేను స్థిరపరచుకున్నాను కాబట్టి వీరెవరో తెలుసా, నేను ఏర్పాటు చేసుకున్నటువంటి నా ప్రజలు కాబట్టి వీరు దీవించబడ్డవారు, వీరు ఆశీర్వాదించబడ్డారు. ఎవరి చేత? నా చేత ఆశీర్వాదించబడ్డారు. కాబట్టి వీరిని నువ్వు శపింపకూడదు, వారితో నువ్వు వెళ్ళకూడదు. ఈ రెండు విషయాలు దేవుడు క్లియర్ గా బిలాముతో చెప్పాడు. అయితే బిలాము ఏం చేశాడో తెలుసా, బాలాకు మరలా విషయాన్ని చెప్పాడు. బాలాకు వచ్చినటువంటి ఆ పెద్దలతోటి మాట్లాడి రాత్రి దేవుడితో మాట్లాడినప్పుడు దేవుడు వెళ్ళొద్దంటున్నాడయ్యా నన్ను అని అన్నాడు. అనగానే వెంటనే వాళ్ళు వెళ్ళి రాజుకి విషయాన్ని తెలియపరిచిన తర్వాత బాలాకు మరలా వెంటనే ఇంకా వారికంటే కొంతమంది గనులుగా ఉన్నటువంటి వారిని పంపించి ఇంకా కొంత ఆ డబ్బుని ఎక్కువగా పంపించి నా నిమిత్తం వచ్చి ఈ జనులను మీరు శపిస్తే చాలు, ఎందుకంటే నువ్వు ప్రవక్త కాబట్టి నువ్వు ప్రవచిస్తే, లేదా నువ్వు ఎవరిని శపిస్తావో వారు శపించబడతారు, నువ్వు ఎవరిని దీవిస్తావో వారు దీవించబడతారని నాకు తెలుసు, కాబట్టి నువ్వు వచ్చి వారిని శపించమంటే రాత్రే క్లియర్గా దేవుడు బిలాముతో మాట్లాడిన తర్వాత బిలాము వెంటనే వారిని కూడా డబ్బుకు ఆశపడ్డాడు. బిలాము ఆ రాత్రి వారిని అక్కడ ఉంచాడు. వాస్తవంగా చెప్పాల్సింది ఏంటంటే, ఒక సేవకుడిగా, ఒక ప్రవక్తగా బిలాము చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా,
అవకాశం లేదండి. గత రాత్రి కాలంలోనే దేవుడు బయలుపరిచాడు. నా దేవుడు చెప్పింది ఆల్రెడీ మీకు చెప్పేశాను కాబట్టి ఇంకా మీరు నా దగ్గరికి రానవసరం లేదు అని బిలాము చెప్పాల్సింది. కానీ బిలాము కొంచెం మొహమాటం చూపించాడు. కొంచెము లోకాశ కలిగి బిలాము జీవిస్తూ ఉన్నట్లుగా మనకు అక్కడ అర్థమవుతుంది. బిలాము ఏం చేశాడంటే, సరే దేవునితోటి బేరమాడడం మొదలు పెట్టాడు. మరలా ఆ రాత్రి దేవుని దగ్గర కూర్చొని ప్రభువా నేను వెళ్ళమంటారా వద్దా అంటున్నాడు. దేవుడు చాలా స్పష్టంగా చెప్పేశాడు. బిలాము ఇటువైపు చూస్తే, నేను ఎప్పుడైతే వీరితో వెళ్తానో ఈ రాజుతో నాకు మంచి సంబంధం ఉంటది అని బిలాము లోకాశ వైపు చూసినట్లుగా ఇక్కడ కనబడుతుంది. రాజుతో మంచి పరిచయాన్ని పెంచుకోవాలని బిలాము ఆశ కలిగి ఉన్నాడు. అయితే దేవుడు క్లియర్ గా చెప్పాడు. మరలా దేవుని సన్నిధిలో ఆ రాత్రి బిలాము ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఏం చేశాడు తెలుసా? వెళ్ళమన్నాడు. నేను తర్వాత చూస్తాను నీ సంగతి, వెళ్ళు అని అన్నాడు. బిలాము వెళ్ళాడు. వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరలా ఇంకొక బ్యాచ్ వచ్చింది. వారు కూడా మాట్లాడారు. బిలాముతో పాటు వారు కూడా బయలుదేరి యుద్ధ రంగానికి వెళ్ళారు. అయితే ప్రియమైన వారారా, జ్ఞాపకం చేస్తున్నాను, ఈ సమయంలో ఈ బాలాకు అనేటువంటి ఈ రాజు చాలా అన్యుడుగా లేఖన భాగాలు మనకి తెలియపరుస్తున్నాయి. ఆ ప్రాంతం అంతా, మోయాబు ప్రాంతం అంతా కూడా చాలా వ్యభిచారము జరిగేటువంటి ప్రాంతముగా, దేవునికి వ్యతిరేకమైన క్రియలు జరిగేటువంటి ఆ ప్రాంతముగా ఆ దేశము పిలువబడుతూ ఉంది. మోయాబు రాండ్రతో తర్వాత ఇశ్రాయేల్ ప్రజలు కూడా చాలా మంది వ్యభిచారం చేసి దేవుని ఉగ్రతకు లోనయ్యేటట్లుగా లేఖన భాగం మనకి తెలియపరుస్తుంది. ఒకసారి దేవుడు మాట్లాడి ప్రత్యుత్తరం ఇచ్చాడు. నువ్వు చెయ్యొద్దు అన్నాడు. వాస్తవంగా ప్రవక్త చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఆ విషయాన్ని వారికి చెప్పేసిన తర్వాత ఇంకా ఆ విషయం గురించి దేవుణ్ణి అడగకూడదు. అనేక సార్లు మనం కూడా దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. ఏదో రీతిగా సేవకుల ద్వారానో ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు వాక్యము ద్వారానో మనతో మాట్లాడతాడు. ఈ పనులు మనం చేయకూడదు అని చెప్పిన తర్వాత మనము తిరిగి మరలా అవే పనులు చేస్తూ, తిరిగి మరలా అవే కొనసాగిస్తూ మనము దేవుణ్ణి విసిగిస్తాం. దేవుని వాక్యానికి లోబడం, దేవుని మాటకు విధేయత చూపించం. అలాగే బిలాము కూడా దేవుని విసిగించినట్లుగా లేఖన భాగం మనకి తెలియపరుస్తుంది. ప్రియమైన వారలారా, దేవుడు బిలాముకి ఎంత అద్భుతమైనటువంటి ఆ శక్తిని ఇచ్చాడంటే, బిలాము ఎవరినన్నా శపిస్తే వారు శాపాన్ని అందుతారంట. బిలాము ఎవరన్నా ఆశీర్వదిస్తే వారు ఆశీర్వదించబడతారంట. జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు ఇచ్చినటువంటి అంత ఆత్మ వరాలను బిలాము కోల్పోయినట్లుగా లేఖన భాగం మనకి తెలియపరుస్తుంది. కారణం ఏంటంటే, బిలాము దేవుని మాటకు లోబడలేదు కాబట్టి బిలాము పతనమైపోయినట్లుగా లేఖన భాగం మనకి తెలియపరుస్తుంది. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, మానవుడు అనాది సంకల్పము చొప్పున దేవుని చిత్తములో, దేవుని ఏర్పాటులో ఉన్నవాడు కాబట్టి, దేవుడు కృప కలిగిన వాడు కాబట్టి, దేవుడు కనికరము కలిగిన వాడు కాబట్టి, దేవుడు ఫస్ట్ మానవుడితో మాట్లాడతాడు. ఏ విషయాన్నైనా మనం అడిగిన వెంటనే దేవుని సన్నిధిలో ఇది వద్దు అంటే అది మనము చేయకుండా ఉండాలి. ఇది వెళ్ళమన్నప్పుడు అది ఎంత కష్టమైన పరిస్థితి అయినా కానీ మనము వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మార్గము దేవుడే మనకి చూపిస్తాడు. చాలా మంది ఏం చేస్తారంటే దేవుని చిత్తాన్ని ప్రక్కన పెట్టేస్తారు. దేవుడు మాట్లాడినా కూడా ఆ విషయాలు ప్రక్కన పెట్టేస్తారు. ప్రార్థన చేయించుకున్న తర్వాత సేవకుని ద్వారా బయలుపరిచినా కూడా వారు వాటిని పట్టించుకోకుండా తిరిగి మరలా అవే పనులు చేయడానికి మొదలు పెడతారు. జ్ఞాపకం చేస్తున్నాను, ఒక మంచి ప్రవక్త, యెహోవాకు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రవక్త, యెహోవా నామమును బట్టి ఆ ప్రాంతంలో మంచి పేరు సంపాదించుకున్నటువంటి బిలాము ఏమైపోయాడంటే దేవుని మాటను ధిక్కరించి ఆ స్థితికి పడిపోయాడు. కిందకి పడిపోయినట్లుగా లేఖన భాగం మనకి తెలియపరుస్తూ ఉంది. నేను మీకు త్వరగా ఇంకా ఒక ఇద్దరు వ్యక్తుల్ని నేను మీకు పరిచయం చేయబోతున్నాను. ఆ ఇంకొక వ్యక్తిని కూడా మీకు నేను చూపించబోతున్నాను. మొదటి వ్యక్తి బిలాము దేవుడు మాట్లాడినా కానీ లోబడలా. దేవుడి ప్రజలను శపించడానికే బయలుదేరి వెళ్ళాడు బిలాము. దేవుడు శపించొద్దంటే బయలుదేరి వెళ్ళాడు. అసలు వెళ్ళకూడదు అని అంటేనే మరలా దేవుణ్ణి అడగడం మొదలు పెట్టేశాడు. కాబట్టి ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తున్నాను, ఈ రోజులలో మనం కూడా దేవుని విసిగించకుండా దేవుడు మనతో మాట్లాడిన తర్వాత వాక్యము ద్వారా ఒక తీర్మానానికి రావాలి. ఆ తీర్మానానికి వచ్చిన తర్వాత ఆ పనిని మనం చేయకుండా విడిచిపెట్టాలి. అదే దేవుడు మన నుంచి కోరుకునేది. దేవుడు మానవుని లోబడమని అనేక మార్లు, అనేక పర్యాయాలు ఆయన మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. అయితే ఈ సమయంలో ఇంకొక వ్యక్తిని కూడా నేను పరిచయం చేయబోతూ ఉన్నాను. ఆ 2వ రాజుల గ్రంథములో
ఒక వ్యక్తి కనబడుతూ ఉన్నాడు. ఆ 2వ రాజుల గ్రంథంలో ఈ వ్యక్తిని మనము చూసినట్లయితే ఒకసారి ఈ వ్యక్తిని కూడా నేను పరిచయం చేయాలనుకుంటున్నాను. 13వ అధ్యాయము 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయములో ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడు. ఈ వ్యక్తిని కూడా మనం చూద్దాం. క్షమించండి, మొదటి రాజులు చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 13వ అధ్యాయం చూద్దాం. మొదటి రాజులు 13 చూద్దాం. ఒక వ్యక్తి కనబడతాడు. మొదటి నుంచి చదవండి అమ్మా. అంతటా దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవు నుండి యూదా దేశము నుండి బేతేలునకు వచ్చెను ధూపం వేయుటకై. యెరొబాము ఆ బలిపీఠమునొద్ద నిలిచి ఉండగా ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాటను ప్రకటన చేసెను. బలిపీఠమా, బలిపీఠమా, యెహోవా సెలవిచ్చినదేమనగా, దావీదు సంతతిలో యోషియాను ఒక శిశువు పుట్టును. నీ మీద ధూపము వేసి ఉన్నత స్థలము యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. అతడు మనుష్య శల్యములను నీ మీద దహనము చేయును. ఈ బలిపీఠము బద్దలైపోయి దాని మీదనున్న బుగ్గి ఒలికిపోవటయే యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన ఒకటి ఇచ్చెను. బేతేలునందున్న బలిపీఠమును గూర్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యెరొబాము విని బలిపీఠము మీద నుండి తన చెయ్యి చాపి వానిని పట్టుకొనమని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయెను. దానిని వెనుకకు తీసుకొనుటకు అతనికి శక్తి లేకపోయెను. మరియు యెహోవా సెలవు ప్రకారము దైవజనుడిచ్చిన సూచన చొప్పున బలిపీఠము బద్దలు కాగా బుగ్గి దాని మీద నుండి ఒలికిపోయెను. అప్పుడు రాజు, నా చెయ్యి మునుపటి వలె బాగున్నట్లు నీ దేవుడైన యెహోవా సముఖమందు నా కొరకు వేడుకొనమని ఆ దైవజనుని బతిమాలుకొనగా దైవజనుడు యెహోవాను బతిమాలుకొనెను కనుక రాజు చెయ్యి మరలా బాగై మునిపటి వలె ఆయను. అప్పుడు రాజు, నీవు నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకొనము, నీకు బహుమతి ఇచ్చేదనని ఆ దైవజనునితో చెప్పగా దైవజనుడు రాజుతో ఇట్లనెను, నీ ఇంటిలో సగము నీవు నాకు ఇచ్చినను నీతో కూడా నేను లోపలికి రాను. ఈ స్థలమందు నేను అన్నపానములు పుచ్చుకొనను. అన్నపానములు పుచ్చుకొనవద్దనియు నీవు వచ్చిన మార్గమున తిరిగి పోవద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవాయను. జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వాళ్ళరా, ఈ దైవజనుని పేరు ఇక్కడైతే వ్రాయబడలేదు, కానీ దేశము 2గా విభజించబడినప్పుడు రెహబాము, యెరొబాము ఇద్దరు కూడా ఇశ్రాయేలు 10 గోత్రాలకి యెరొబాము రాజుగా ఉన్నాడు. ఆ రెహబాము యూదా దేశానికి సొలొమోను కుమారుడు రాజుగా ఉన్నప్పుడు యెరొబాము ఏం చేశాడో మనకందరికీ తెలుసు. చాలా సార్లు ఈ యెరొబాము గురించి మనము మాట్లాడుకున్నాం. యెరొబాము దేశములో విగ్రహారాధన ప్రారంభించాడు. యెరొబాము దేశములో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని విగ్రహాల వైపు మరలు కొలిపాడు. దేశములో ఉన్నటువంటి చిన్న పెద్ద తారతమ్యము లేకుండా యెరొబాము ఏం చేశాడంటే యెహోవాను విసర్జించి, వీరే మీ దేవతలు, వీరే మిమ్మల్ని ఆ ఐగుప్తు దేశంలో వచ్చి మీ పితరులను తీసుకొచ్చిన దేవతలు అని చెప్పనని అక్కడ ఆ 2 దూడలను జయించేసి ఆ దూడల చేత ఆరాధన జరిగించడం మొదలుపెట్టాడు. ఆ దూడల్ని ఆరాధించడానికి ప్రోత్సహించాడు. అనగా ఈ యెరొబాము విగ్రహారాధికుడు. ఈ యెరొబాము కూడా ప్రజల్ని ఆ రీతిగా విగ్రహాల వైపు నడిపించినట్లుగా మనము లేఖన భాగంలో చూస్తూ ఉన్నాం. అనేక మార్లు ఈ యెరొబాము గురించి మనము మాట్లాడుకుని ఉన్నాం. అయితే దేవుని ఉగ్రత వారి మీదకి రాకుండా ఉండడం కోసంగా దేవుడు యూదా దేశము నుంచి ఒక ప్రవక్తను పంపించాడు. ఈ ప్రవక్తను పంపించినప్పుడు ఈ ప్రవక్తకు ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నన్ను విసర్జించి ఈ యెరొబాము ఏం చేస్తున్నాడంటే పాపం చేస్తున్నాడు, ప్రజల చేత పాపం చేయిస్తున్నాడు. ఆఖరికి యాజకులను కూడా ప్రక్కన పెట్టేసి ఈ యెరొబాము ధూపం వేయడానికి, బలులు ఇవ్వడానికి, దహన బలి పీఠం మీదకి ఆల్రెడీ దహన బలులు అర్పించడానికి, ఆ ధూపం వేయడానికి యెరొబాము బలిపీఠం మీదకి ఎక్కేశాడు. కాబట్టి యెరొబాముని హెచ్చరించమని దేవుని ఆజ్ఞ సెలవు పుచ్చుకొని యూదా దేశం నుంచి ఒక దైవజనుడు వచ్చాడు. దైవజనునికి దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే, యెరొబాముకి వార్నింగ్ ఇవ్వాలి, ప్రజలకి నేను ఎవరో తెలియజెప్పాలి, కాబట్టి జ్ఞాపకం చేస్తున్నాను, అక్కడ జరుగుతున్నటువంటి ఆ విగ్రహారాధన నువ్వు ఆపాలి అని చెప్పి పంపించాడు. ఇంకొక మాట కూడా దైవజనుడికి చెప్పాడు దేవుడు. ఏమని చెప్పాడండి, నువ్వు ఈ సమాచారాన్ని తీసుకెళ్లి నా నామం నిమిత్తము మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ సమాచారం నిమిత్తము ఎవరింట్లో కూడా నువ్వు
భోజనము చేయకూడదు. రాజు ఏమన్నా ఇచ్చినా కానీ నువ్వు తీసుకోకూడదు. నువ్వు ఎవరింట్లో కూడా నివాసం ఉండడానికి వీలు లేదు. అయితే ఇంకొక విషయాన్ని కూడా నీకు తెలియపరుస్తున్నాను. ఇప్పుడు నువ్వు ఒక మార్గంలో వెళ్ళావు కదా, నువ్వు ఈ మార్గంలో వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు తిరిగి వేరే మార్గము గుండా నువ్వు రావాలి. ఇది దైవజనుడికి దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ, దైవజనుడికి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. కానీ దైవజనుడు ఏం చేశాడో తెలుసా? దేవుడు చెప్పిన ఆజ్ఞను ప్రజలకు చెప్పాడు, రాజుకు చెప్పేశాడు. అయితే దేవుడు చెప్పిన ఆజ్ఞను తన వరకే ఉంచుకోవలసిన ఆజ్ఞను బయలుపరుస్తూ ఉన్నాడు. దేవుని మాటను ధిక్కరించాడు. ఒకసారి కాదు, రెండోసారి కూడా ధిక్కరించినట్లుగా లేఖన భాగం మనకి తెలియపరుస్తుంది. అయితే యెరొబాము ఆ ప్రాంతంలో హెచ్చరించబడ్డాడని దేవుని యొక్క ప్రవక్త వచ్చి, యెహోవా ప్రవక్త యెరొబాముని హెచ్చరించాడని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మరి యొక్క ముసలి ప్రవక్త ఆ ప్రాంతానికి వచ్చాడు. వచ్చి వెంటనే ఈ యొక్క వ్యక్తికి తెలియపరిచాడు. ఏమని తెలియపరిచాడంటే, అయ్యా నువ్వు యెహోవా ప్రవక్తవని నేను తెలుసుకున్నాను, రాత్రే దేవుడు నాతో మాట్లాడాడు, కాబట్టి నిన్ను తీసుకొని ఇంటికి వెళ్ళమన్నాడు, నువ్వు మా ఇంటికి వచ్చి భోజనం చేయమనగానే వెంటనే ఈ సేవకుడు ఆ ఇంటికి వెళ్ళిపోయాడు. అక్కడ భోజనం చేశాడు. భోజనం చేయగానే వెంటనే దేవుని ఆత్మ ఆ ముసలి ప్రవక్తతో మాట్లాడడం మొదలుపెట్టింది. వెంటనే ఆ దేవుని ఆత్మ ఆ ముసలి ఆ ప్రవక్తలోకి వచ్చి మాట్లాడడం మొదలు పెట్టాడు. వారిద్దరూ చూడండి, 20వ వచనాన్ని చదవండి అమ్మా. వారు భోజనము చేయుచుండగా అతనిని వెనుకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తకు యెహోవా ప్రత్యక్షమాయను. అంతటా యూదా దేశముల నుండి వచ్చిన దైవజనుని పిలిచి, యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినది గైకొనక ఆయన సెలవిచ్చిన నోటి మాట మీద నీవు తిరుగుబడి నీవు వెనుకకు వచ్చి నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకొనవలదని ఆయన సెలవిచ్చిన స్థలమున భోజనము చేసి ఉన్నావు గనుక నీ కళేబురము నీ పితరుల సమాధిలోనికి రాకపోవునని ఎలుగెత్తి చెప్పారట. జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వాళ్ళరా, యూదా దేశము నుంచి ఇశ్రాయేలు దేశంలోకి వచ్చాడు. యెరొబాము చేస్తున్నటువంటి పనులను దేవుడు జ్ఞాపకం చేస్తూ హెచ్చరించమన్నాడు, హెచ్చరించేశాడు. అయితే ఇతనికి ఒక సీక్రెట్ చెప్పాడు, నువ్వు ఎక్కడ కూడా భోజనం చేయకూడదు, ఎవరేమిచ్చినా తీసుకోకూడదు, ఎవరింటికి నువ్వు వెళ్ళకూడదు. అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఇవన్నీ చేయకుండా నువ్వు వేరే మార్గంలో రావాలి, వచ్చిన మార్గం కాకుండా వేరే మార్గంలో రావాలని చాలా స్పష్టంగా దేవుడు సెలవిచ్చినట్లుగా దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది. ఇది దేవుని ఆజ్ఞ అంట. ఏంటి? ఇది దేవుని ఆజ్ఞ అని చాలా స్పష్టంగా ఉంది. అయితే ఈ దైవజనుడు వెళ్తూ ఉన్నప్పుడు వెంటనే ముసలి ప్రవక్త పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా నాతో కూడా దేవుడు మాట్లాడాడు, వాస్తవంగా ఇన్ని చెప్పిన దేవుడు ఈ వ్యక్తితో మాట్లాడతాడు కదా, ఇన్ని చెప్పిన వ్యక్తి దేవుడు ఇన్ని విషయాలు ఈ వ్యక్తికి బయలుపరిచిన ఆ దేవుడు ఈ వ్యక్తికి కూడా చెప్తాడు కదా, వెళ్ళమంటాడు కదా. కానీ ఈ వ్యక్తి ఏం చేశాడంటే దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా తిరిగి మరలా వెనక్కి వెళ్ళాడు. వెనక్కి వెళ్ళి ముసలి ప్రవక్త ఇంట్లో కూర్చున్నాడు, భోంచేశాడు చక్కగా. వెంటనే దేవుని వాక్కు ప్రత్యక్షమైంది. నేను చెప్పిన మాటను నువ్వు ఆలకించలా, నేను చెప్పిన మాటను నువ్వు నిర్లక్ష్యం చేశావు, నేను చెప్పిన మాటను నువ్వు వ్యతిరేకించావు, నేను చెప్పిన మాటకు నువ్వు లోపడలా, తృణీకరించావు. నేను నిన్ను ప్రవక్తగా స్థిరపరచుకొని నా వాక్కులు బయలుపరచమని, నా ప్రజలు పాపము చేయకుండా ఉండడం కోసంగా వారిని హెచ్చరించమని పంపిస్తే వారిని హెచ్చరించావు. కానీ నేను నీకు చెప్పిన విషయానికి నువ్వు లోపడలేదు, కాబట్టి నీకు నీ పితరుల సమాధిలోకి నువ్వు చేర్చబడవు అనగా దాని అర్థం ఏంటంటే తెలుసా ప్రియమైన వాళ్ళరా, అక్కడ దాకా నీవు రావు. కాబట్టి జ్ఞాపకం చేస్తున్నాను. వెంటనే దారిలో ఆ యొక్క ఎవరండి ప్రవక్త సింహము చేత చంపబడినట్లుగా లేఖన భాగం మనకి తెలియపరుస్తుంది. ప్రియమైన వాళ్ళరా, ఎంతకాలము దేవుడు మానవుని పట్ల ఈ రీతిగా ఓర్చుకొని ఉంటాడండి. అనేక సార్లు దేవుడు మానవునితో మాట్లాడుతూనే ఉన్నాడు. ఒక ప్రవక్త కాదు, ఇద్దరు ప్రవక్తలు కాదు, అనేక మంది ప్రవక్తలు, అనేక మంది యాజకులు, అనేక మంది ప్రజలతో దేవుడు ప్రతినిత్యము మాట్లాడుతూనే ఉన్నా కానీ దేవుని ఆజ్ఞను వారు తృణీకరించినట్లుగా లేఖన భాగం మనకి తెలియపరుస్తుంది. మూడవ వ్యక్తిని నేను మీకు పరిచయం చేయబోతూ ఉన్నాను. ఆ మూడవ వ్యక్తి పేరు మీకు తెలుసు, ఆయన పేరు యోనా. ఈ యోనా ఏం చేశాడండి? ఈ యోనా కూడా దేవుని సువార్తను నినివే పట్టణములో ప్రకటించమంటే దేవుని సువార్తను ప్రకటిస్తానని చెప్పి అబద్ధం చెప్పాడు. దేవుని మాటకు విధేయత చూపించినట్టే నటించాడు. చాలాసార్లు మనం కూడా ప్రార్థన చేసినట్లే ఉంటాం, దేవుని వాక్యాన్ని చదివినట్లే ఉంటాం,
దేవునికి లోబడినట్లే ఉంటాం. మనం చాలా పెద్ద బిలీవర్స్ అని అందరూ అనుకోవాలని నటిస్తూ ఉంటాం మనం. అయితే దేవునికి మన అంతరంగము తెలుసు. ఈ యోనా కూడా ఏం చేశాడో తెలుసా? ప్రభువా నీ ఆజ్ఞ కదా, వెళ్తాలే ప్రభువా నేను అని యోనా ఏం చేశాడు? దేవుని మాటను స్వీకరించినట్లుగా కనబడ్డాడు. దేవుని ఉద్దేశం ఏంటంటే నశించిపోతున్న అనేకులకు నువ్వు స్వార్థ ప్రకటించాలి. కాబట్టి ఆ దేశానికి వెళ్ళి నువ్వు స్వార్థ ప్రకటించడానికి నిన్ను నేను ఏర్పాటు చేసుకున్నానని దేవుడు ఎవరితో చెప్పాడండి? యోనాతో చెప్పిన తర్వాత యోనా దేవుని సముఖంలోకి వచ్చి ప్రభువా అది కాదు ప్రభువా అని చెప్పానని యోనా సర్లే నేను ప్రకటిస్తాలే అని అనుకున్నాడు. వెళ్ళిపోయిన తర్వాత యోనా నినివే పట్టణానికి వెళ్లకుండా తర్షీసు అనేటువంటి వేరే పట్టణానికి వెళ్ళిపోయినట్లుగా యోనా గ్రంథం మనం చదివితే మనకు అర్థమవుతుంది. ఆ తర్షీసు పట్టణానికి వెళుతూ ఉన్నప్పుడు దారిలో దేవుడు చూశాడు యోనాని. యోనా ఎక్కడం చూశాడు, యోనా పడుకోవడం చూశాడు, యోనా నిద్రపోవడం చూశాడు, ఓడలో జరుగుతున్నటువంటి అలజడి మొత్తాన్ని దేవుడు చూశాడు. దేవుడు చూసిన తర్వాత యోనా దగ్గర ఏ విధమైన పశ్చాత్తాపము లేదు. యోనా ఏం చేశాడంటే సముద్రము పొంగింది, ఆ తుఫాను సముద్రం మీదకి వచ్చిన వెంటనే యోనా ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడంటే, నాకు తెలిసి ఈ విషయం ఎందుకు వచ్చిందనంటే నా దేవుడు నన్ను పంపించాడు పలానాళ్ళకి స్వార్థ ప్రకటించమని, నేను ఆయన మాటకు లోబడలేదు కాబట్టి నాకు ఇప్పుడు మరణశిక్ష. కాబట్టి మీరేం చేస్తారంటే నా దేవుని మాటకు నేను లోబడలేదు కాబట్టి ఈ సముద్రము పొంగి ఓడ బద్దలవ్వకుండా ఉండడం కోసంగా ఈ ఓడలో ఉన్నటువంటి మీరందరూ కూడా నశించిపోకూడదు అని అంటే ఇప్పుడు నేను నశించిపోవాలి, నా సమయం వచ్చింది. కాబట్టి మీకు నేను చెప్తున్నానయ్యా, నా దేవుడైన యెహోవా చెప్పిన మాటను నేను వినలేదు, ఆయన ఆజ్ఞకు నేను లోబడలేదు కాబట్టి నాకు మరణమే. కాబట్టి ఎందుకు అనంటే ముందుగా ఒకవేళ బిలాము గురించి విన్నాడేమో, ముందుగా ఒకవేళ ఆ ప్రవక్త గురించి తెలుసుకున్నాడేమో, యోధా దేశం నుంచి వచ్చిన ప్రవక్తకి ఆజ్ఞను ఆ తృణీకరించిన వ్యక్తికి మరణ శాసనమే అని దేవుడు వ్రాసాడేమోనని యోనా అనుకుంటూ ఉన్నాడు. యోనా ఏమన్నాడంటే నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి, తుఫాన్ ఆగిపోతుంది, అలజడి ఆగిపోతుంది, నేను చనిపోతే సముద్రంలో పడి మీరందరూ బ్రతుకుతారు, కాబట్టి ఇది నా వల్లే వచ్చిందని యోనా హానెస్ట్ గా ఒప్పుకొని మరణం వైపు వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. కానీ యోనా దేవుని వైపు, జీవం వైపు నడవడానికి యోనా ఇష్టపడలా, మరణాన్ని కోరుకున్నాడు. కానీ యోనా అనేక మంది మరణాంధకారములో ఉన్న వారికి స్వార్థను ప్రకటించడానికి యోనాలో పశ్చాత్తాపము రాలేదు. మరణాంధకారములో కొట్టుమిట్టాడుతూ పాపపు బ్రతుకుల్లో జీవిస్తున్న వారికి దేవుని కృప కనికరము గురించి బోధించడానికి, ఆజ్ఞ పొందుకొని వెళ్ళి చెప్పడానికి యోనా ఇష్టపడలేదు. కానీ యోనా ఏమనుకుంటున్నాడంటే నేను చనిపోవడమే బెస్ట్ అనుకుంటున్నాడు. వెంటనే ఆ ఓడలోని వారికి చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? అవకాశం వచ్చింది కదా, తీసి ఎత్తి సముద్రంలో వేసేశారు యోనాని. వేసిన తర్వాత యోనా ఏం చేశాడంటే ఆ సముద్రంలో చచ్చిపోతాను కదా నేనని యోనా అనుకున్నాడు. కానీ దేవుని ప్రణాళిక ఒకటి ఉంది. ఆ ఓడల కింద దేవుడు ఏం చేశాడు? ఒక పెద్ద మత్స్యాన్ని పెట్టాడు. మనకందరికీ తెలుసు కదా, చేప, పెద్ద చేప, తిమింగలం అనుకుందాం దాన్ని. అది వెంటనే యోనాని మింగింది. దేవుని ఆజ్ఞ ఏంటంటే ఈ షిప్ కింద లేదా ఈ పడవ కింద నేను ఒక వ్యక్తిని వేయబోతున్నాను, ఆ వ్యక్తిని నువ్వు మింగాలి, అరాయించుకోకూడదు. వెంటనే ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఫలాని దేశంలో నువ్వు కక్కాలి అని అన్నప్పుడు వెంటనే చేప 3 దినాలు ప్రయాణం చేసి ఆ యోనాని తీసుకొని నినివే పట్టణపు ఆ గట్టు దగ్గర కక్కి వేసినట్లుగా లేఖన భాగం మనకు తెలియపరుస్తుంది. అయితే యోనా ఏం చేశాడంటే ఆ పట్టణానికి సువార్త ప్రకటించాడు. ఎలా ప్రకటించాడండి? తప్పని పరిస్థితుల్లో యోనా ప్రకటించాడు. అయిష్టంగానే యోనా ప్రకటించాడు. దేవా నేను చచ్చిపోతాను కావాలని నేను అనుకుంటే నన్ను చంపేస్తావేమో నువ్వు అని అనుకున్నాను ప్రభా, ఎందుకంటే బిలాముని నువ్వు క్షమించలేదు కదా, యోధా దేశం నుంచి వచ్చిన ఒక మంచి ప్రవక్తను నువ్వు క్షమించలేదు కదా, వారిద్దరికి మరణ శాసనం ఇచ్చావు కదా. ఒకవేళ చదివి ఉంటాడేమో యోనా. ఇప్పుడు యోనా కూడా డిసైడ్ అయిపోయాడు, వారిద్దరికి మరణం వచ్చింది కదా, నాకు కూడా మరణం వస్తుంది, ఎందుకంటే వారు రక్షణలోకి రావడం నాకు ఇష్టం లేదు. కాబట్టి ఆ ప్రజలు దుర్మార్గులు, నినివే పట్టణస్తులు, కాబట్టి వారికి నేను ప్రకటించిన సువార్త చావననజస్తానుగా నేను చెప్పానని అనగానే మరణాంధకారములోని వారిని దేవుడు రక్షించడానికి మరణము అంచుల్లోకి వెళ్ళిపోయిన యోనాను తీసుకుని బయటకు వచ్చాడు దేవుడు. మరణపు అంచుల్లోకి వెళ్ళిపోయిన యోనాతో దేవుడు సువార్తను అయిష్టంగానే యోనా ప్రకటించినా కానీ దేవుని సువార్తను అక్కడ ఆ పట్టణమంతా కూడా ఏమైపోయిందండి? ఆ పట్టణమంతా కూడా ప్రభుని అంగీకరించిందంట. ఉపవాసం ఉండేవారు దేవుని సన్నిధిలో రక్షణ లేకొచ్చారంట. ఇప్పుడు యోనా ఏం చేస్తూ ఉన్నారంటే వారు రక్షణలోకి రావడం యోనాకి ఇష్టం లేదు కదా. యోనా ఏం చేస్తున్నాడు? పండుకొని అక్కడ ఆ ఊరు చివర పండుకొని, బోర్ల పండుకొని
చూస్తా ఉన్నాడు. చక్కగా ఎండ ఉంది, ఏంటి పరిస్థితి అని అనుకుంటూ ఉంటే వెంటనే ఎండ అని బాధపడుతున్నాడు యోనా. బాధపడుతూ ఉంటే దేవుడు చూశాడు యోనాని. అయ్యయ్యో పాపం యోనాకి ఎండగా ఉందని ఒక సొర చెట్టుకి ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించగానే వెంటనే ఒక చెట్టు భూమి మీద నుంచి మొలిచిందంట. మొలిచి వెంటనే సెకండ్స్లో ఆ ప్రాంతం అంతా అల్లుకుపోయి చక్కని నేడిచ్చిందంట. చక్కగా యోనా పాటలు పాడుకుంటా, నేను ప్రకటించేశాను కాబట్టి నా బాధ్యత అయిపోయింది, బలవంతంగా అయినా నేను ప్రకటించేశాను. ఇప్పుడు ఈ పట్టణానికి ఎలాంటి దుర్గతి పడుతుంది, సొదొమ గొమొర్రా లాంటి పట్టణ దుర్గతి నేను చూడబోతున్నానని యోనా పడుకొని ఆలోచిస్తూ ఉన్నాడంట. వెంటనే దేవుడు ఏం చేశాడంటే ఒక పురుగుకి ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని ఆజ్ఞ ఇచ్చాడు? ఇప్పుడు వచ్చిన చెట్టు మొత్తాన్ని తినేయమన్నాడు. తినేసింది పురుగు. తినేయంగానే మరలా ఎండ వచ్చింది యోనాకి. వెంటనే యోనా ఏం చేశాడు? ప్రభువా, నేను చచ్చిపోవడమే మేలు, ఎందుకనంటే ఎండకి తట్టుకోలేకపోతున్నా, వడదెబ్బ తగిలింది నాకు అని యోనా దేవుని సన్నిధిలో ఉంటే దేవుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడండి? యోనా, నువ్వే ఇంత బాధపడుతూ ఉంటే ఈ ప్రజలు ఎంతమంది అండి? దాదాపుగా 1,00,000 పైన ఉన్నారు కదా, 1,50,000 మంది ప్రజలు ఉన్నారు కదా ఆ పట్టణంలో. ఇంతమంది చనిపోవడం నాకు ఇష్టమా? వీరి పాపంలోనే ఉండి అని దేవుడు మాట్లాడాడు. జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వారలారా, యోనా దేవుని మాటను, దేవుని ఆజ్ఞను తృణీకరించాడు. మిగతా బిలాము కానీ ఇంకొక ప్రవక్త కానీ దేవుని ఆజ్ఞను తృణీకరించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారలారా, ఎందుకు ఈ మాటలు మీకు తెలియపరుస్తున్నానంటే అనేక సార్లు మనము కూడా దేవుని మాటకు విధేయత చూపించము, సేవకుల మాటకు విధేయత చూపించము, సంఘములో ఉన్న విశ్వాసుల మాటకు మనం విధేయత చూపించము, తల్లిదండ్రుల మాటకు విధేయత చూపించని బిడ్డలు ఈ దినాల్లో ఎంతో మంది ఉన్నారు. భర్త మాటకు విధేయత చూపించని భార్యలు, భార్య మాటలకు విధేయత చూపించని భర్తలు, ఈ రీతిగా నేటి దినములో క్రైస్తవ కుటుంబాలు జీవిస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, దేవుని ఆజ్ఞను మనము తృణీకరించకూడదంట. దేవుని ఆజ్ఞకు మనము లోబడి ఉండవలసినదేని దేవుని వాక్యము మనకి తెలియపరుస్తుంది. అయితే ఇక్కడ నేను ఇంకొక నలుగురిని మీకు నేను పరిచయం చేయబోతున్నాను. వారు ఎలాంటి వారంటే దేవుని ఆజ్ఞను వారు తృణీకరించలేదంట, దేవుని ఆజ్ఞకు వారు విధేయత చూపించలేదంట. అయితే దేవుడు వారికి ఏమ ఆజ్ఞ ఇవ్వలేదు. వారికి విచిత్రం ఏంటంటే దేవుడు మీరు ఇది చేయండి అని దేవుడు వారికి ఏం చెప్పకపోయినా దేవుని కొరకు వారు బలంగా నిలబడిన వ్యక్తులంట. ఆ వ్యక్తుల గురించి చాలా బ్రీఫ్గా మీకు నేను అందించేస్తాను, ఎందుకంటే మీకు అందరికీ బాగా తెలుసు కాబట్టి వాళ్ళ గురించి నేను అందించబోతున్నాను. మొదటిగా ఒక 3 వ్యక్తులు ఉన్నారు. ఆ వ్యక్తుల పేర్లు ఏంటంటే షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అనే దానియేలు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. దానియేలు గ్రంథం మీరు ఇంటికి వెళ్ళి చదివితే ఇవన్నీ కూడా మీకు అర్థమవుతాయి. ఈ 3 వ్యక్తులు దేవుని కొరకు నిలబడ్డారంట. దేవుణ్ణి ఆరాధిస్తాము, మేము విగ్రహాన్ని ఆరాధించము అన్నారంట. అయితే రాజు విగ్రహాన్ని చేసిన తర్వాత ప్రజలకి ఏమని సంకేతం పంపించాడంటే ఒక ఆజ్ఞ పంపించాడు. మీకు అందరికి చదివితే అది అర్థమైపోతుంది. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ దేశంలో నివాసం ఉంటున్నటువంటి వ్యక్తి ఈ రాజు యొక్క ఏంటి విగ్రహానికి మాత్రమే పూజ చేయాలి అనంటే వ్యతిరేకించారు ఈ 3. మేము రాజుకి పూజ చేయడం ఏంటి, మేము దేవాతి దేవునికి పూజ చేయడానికి ఉన్నాం కానీ ఆయనకి పూజ చేయడం ఏంటి మేము అన్నప్పుడు ఆ విషయాన్ని తెలుసుకున్న తర్వాత వెంటనే అగ్నిని అక్కడ ఉన్నటువంటి ఒక శాసనం జారీ చేశారు. ఏమనంటే ఈ రాజుకి పూజ చేయకపోతే, ఈ రాజుకి మొక్కపోతే, ఈ రాజుని ఆరాధించకపోతే పక్కనే అగ్నిగుండాన్ని ఉంచాం, ఆ అగ్నిగుండములో ఆ వ్యక్తి వేయబడతాడని శాసనము చేసి ప్రకటించారు. రాజు ఆజ్ఞ ఇది, కానీ దేవుని ఆజ్ఞ కాదు కదా. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఆ ఆజ్ఞను వ్యతిరేకించారు. వ్యతిరేకించిన తర్వాత వెంటనే రాజుకి కోపం వచ్చేసింది, అక్కడున్న వారికి కూడా కోపం వచ్చేసింది. ఈ 3 వ్యతిరేకిస్తే, దేశం మొత్తం ఒకవేళ వ్యతిరేకిస్తే మన పరిస్థితి ఏంటి? రేపటి రోజున రాజా మీ మాటని ఎవడు లెక్క చేయడు రాజా, తృణీకరిస్తారు అందరూ. కాబట్టి రాజా మీరు చేయాల్సింది ఏంటంటే మీ శాసనాన్ని మీరు అమలు పరచాల్సిందే అని అనగానే రాజు కోపం వచ్చేసింది. వెంటనే రాజు ఏం చేశాడు? ఎప్పటి వలె అగ్నిగుండాన్ని 7 అంతలు ఇంకా వేడిని పెంచమన్నాడు. వాళ్ళు అలా ఇలా చావకూడదు, వాళ్ళు నన్ను ఆరాధించడానికి ఇష్టపడిన వాళ్ళు అని చెప్పని వెంటనే తీసుకెళ్ళి షడ్రక్, మేషక్, అబేద్నెగోల్ని ఏం చేశారండి? 3 అగ్నిగుండంలో వేసేసారు. మాట్లాడరేంటి మీరు? మాట్లాడరేంటి? ఇట్ట అంటున్నారు? మీరే చెప్పండి. అది కూడా అంటున్నారా? ఇంత దాకా వచ్చారు కదా, ఒకరో కూడా మీరే చెప్పండి. ఇందాని నుంచి మాట్లాడుతున్నారు కదా, అన్నీ మీరే చెప్తున్నారు కదా, ఇది కూడా మీరే చెప్పండి అంటారా? చాలామంది ఏమంటున్నారు తెలుసా? అంటున్నారు చూద్దాంలే, అగ్నిగుండంలో వేసేసారు అంటున్నారు.
మాట్లాడండి. ఎక్కడ పడ్డారండి వాళ్ళు? ఎందుకు పడ్డారండి వాళ్ళు? రాజు ఆజ్ఞను మీరినందుకు. దేవుని ఆజ్ఞను మీరలేదుగా వాళ్ళు, రాజు ఆజ్ఞనే కదా మీరారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఆజ్ఞను మీరాల్సింది ఎవరి ఆజ్ఞను మీరితే వారికి భయపడాలి వారు, దేవుని ఆజ్ఞను మీరితే భయపడాలి వారు, దేవుని ఆరాధించడం మానేస్తే భయపడాలి వాళ్ళు. కాబట్టి ఇప్పుడు మమ్మల్ని మేము సేవించుచున్న దేవుడు ఈ అగ్నిగుండములో నుంచి మమ్మల్ని తప్పించకపోయినా ఈ విగ్రహాన్ని మేము ఆరాధించము రాజా అని వారు స్పష్టంగా చెప్పడంతోనే వెంటనే వారిని తీసుకెళ్లి ఆ అగ్నిగుండంలో వేసేసిన తర్వాత ఏమైంది? అక్కడ ఒక అద్భుతం జరిగింది. ఏం అద్భుతం జరిగింది? వేసింది 3 అయితే లోపల ఎంతమంది ఉన్నారు? 4 ఉన్నారు. అగ్నిగుండంలోకి దేవుడు వచ్చేసాడండి. ఇప్పుడు శ్రమలోకి దేవుడు వచ్చేసాడు. నీతిగా నిలబడ్డ వారు శ్రమలోకి వెళ్ళిన తర్వాత శ్రమలో దేవుడు ఉంటాడు. ఆ శ్రమలో నుంచి వారిని బయటికి తీసుకొస్తారు. జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వాళ్ళరా, షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని బయటికి తీసుకొచ్చారు. బయటికి తీసుకొచ్చి చూస్తే వారి ఒళ్ళు ఏమి కనీసం ఆ వెంట్రుక కూడా కాలిన వాసన కూడా ఎక్కడ రాలేదంట. రాజు ఆశ్చర్యపోయాడు. రాజు ఆశ్చర్యపోయిన తర్వాత ఆ శిక్షను అమలు పరిచిన వారిని కూడా తీసి దాంట్లో ఏమైపోయారు వాళ్ళు? ఏమైపోయారండి వాళ్ళు? అది కూడా మీరు చెప్పండి సార్. ఏమైపోయారండి వాళ్ళు? మాట్లాడండి. ఒక్క ఫ్యామిలీ మాత్రం హిందీ వాళ్ళు ఉన్నారు, మిగతా వాళ్ళంతా తెలుగు వాళ్ళు ఉన్నారు. నాకు అనిపిస్తుంది ఒక్క ఫ్యామిలీ తెలుగు ఫ్యామిలీ, మిగతా వాళ్ళంతా హిందీ వాళ్ళు ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. ఇట్లా అంటున్నారు మీరు మధ్యలో నవ్వుతారు. అదేమంటే సర్దుకోండి సార్, ఈసారికి అడ్జస్ట్ అవ్వండి. ఈసారికి యాడ్ చెప్పాంలే. ఏమయ్యారండి వాళ్ళంతా? గట్టిగా ఖాళీ బూడిదైపోయారంట. ఒకళ్ళు ఎవరో దేరు చేసి ముందుకు రావాలి మన కోసం. వాళ్ళు చెప్తే వెంటనే అది కూడా లాగిచ్చేస్తాం అందరితో గుంపులో. జాగ్రత్త. మనం మాట్లాడుతుంది ఎవరి గురించి మాట్లాడుతున్నాం? జీవం కలిగిన దేవుని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మనము నేర్చుకోవడానికి వచ్చాం, ఆయన శక్తిని తెలుసుకోవడానికి వచ్చాం, ఆయన కట్టడలు ఆయన విధులను మనము తెలుసుకోవడానికి వచ్చాం. కాబట్టి మనం మాట్లాడుతూ ఉండాలి, తెలుసుకోవాలి. మనం మాట్లాడకుండా అలాగే ఉంటే అపవాది వచ్చి మన ప్రక్కన కూర్చుంటారు. చక్కగా హ్యాపీగా మంచి వర్తమానం పాస్టర్ గారు బోధిస్తూ ఉంటే చక్కగా నిద్రపోతుంటారు. ఆరాధన అయిపోయిన తర్వాత హల్లెలూయా చెప్పమంటే వాళ్ళు కూడా అందరికంటే గట్టిగా చెప్పేవాళ్ళు వాక్యం విన్నట్టు. ఏంటి? జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వాళ్ళరా. ఇంకొక వ్యక్తి రోజుకి 3 సార్లు ప్రార్థన చేస్తాడంట. ఆ కోటలోనే ఉన్నాడంట. ఎవరు ఆ వ్యక్తి? దానియేలు. రోజుకి 3 సార్లు ప్రార్థన చేస్తాడంట దేవునికి. 3 సార్లు ప్రార్థన చేస్తూ ఉంటే దానియేలు మీద కూడా కంప్లైంట్ చెప్పారట. ఏమని కంప్లైంట్ చెప్పాడు? రాజా, ఎవరు కూడా మీకు తప్ప ఈ దేశంలో ప్రార్థన చేయడానికి వీలు లేదు. కాబట్టి ఈ యొక్క దానియేలు ఉన్నాడే, మీరు కోటలో పెట్టుకొని ఉన్నారు కదా, ఈ దానియేలు మిమ్మల్ని కాకుండా వేరే దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు, వేరే దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు రాజా అని చెప్పారంట. వెంటనే రాజు శతవిధాల ప్రయత్నం చేశాడంట. ఇప్పుడేంటి? ఇంకొక శిక్ష. ఏంటి ఆ శిక్ష? రాజుని ప్రార్థన చేయకపోతే, రాజుని ఆరాధించకపోతే, రాజునే పూజించకపోతే ఏం జరుగుతుంది? సింహాల బోనులో వారు వేయబడతారంట. దానియేలు ఎవరి ఆజ్ఞను లెక్క చేయలేదు? రాజు ఆజ్ఞను లెక్క చేయలేదు, దేవుని ఆజ్ఞను లెక్క చేశాడు. ప్రతిరోజు వాళ్ళు ఏదో చేసుకుంటారులే, నా పని నాకుంది కదా, నా దేవుడు నాతో మాట్లాడతాడు కదా అని దానియేలు ఏం చేశాడు? దినమునకు 3 మారు ప్రార్థన చేయడం మొదలు పెట్టాడంట. ఎక్కడ కూడా దానియేలు భయపడలా, ఎక్కడ కూడా దానియేలు దేవుని సన్నిధిని విడిచిపెట్టలా, ఎక్కడ కూడా దానియేలు రాజుకి భయపడలా, రాజశాసనానికి దానియేలు భయపడలేదు, కానీ దేవునికి భయపడుతున్నాడు. దేవునితో గడపాలని ఆసక్తి కలిగి ఉన్నాడు దానియేలు. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వెంటనే ఆ దానియేలు గురించి వారు తెలియచేయడం, దానియేలుని తీసుకెళ్ళి ఎక్కడేశారండి? సింహాల బోనులో వేశారంట. సింహాలు బాగా ఆకలిగా ఉన్నాయంట. సింహాల బోనులో వేసి దానియేలు ఒకవేళ పైకి ఎక్కి వస్తాడేమోనని వెంటనే దానికి పెద్ద రాతిని బండని వేసేసారంట. అడ్డం బండని వేయగానే ఆ రాత్రి జరిగిన సంఘటన చాలా ఆశ్చర్యకరమైన సంఘటన. ఏంటంటే ఒక రాజు, అన్యరాజు ఏం చేశాడో తెలుసా? ఒక రక్షించబడిన దేవుని బిడ్డ కొరకు ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడంట. ఒక అన్యరాజు ఏం నేర్చుకున్నాడండి? దానియేలును చూసి దానియేలు దేవునికి ఎలా ప్రార్థన చేయాలో నేర్చుకున్నాడు. ఒక అన్యరాజు, అన్యుడు నిన్ను చూసి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయడం నేర్చుకుంటున్నాడా? ఒక అన్యరాజు దానియేలును చూసి
దానియేలు దేవుడు నిజమైన దేవుడని ఆ రాత్రి ఉపవాసం ఉండి దానియేలును రక్షించమని. ఇప్పుడు దానియేలుకి కావాల్సింది ప్రేయర్ సపోర్ట్ కదా. దానియేలుకి ఎవరు చేస్తున్నారు ప్రేయర్? అక్కడ ఎవరు లేరు, ఎవరు కనబరు. ఇట్లా ఆ రాత్రి అంతా కూర్చొని దేవునికి మొరపెడుతున్నాడంట. ఉపవాసముతో ఆ దానియేలు కొరకు ప్రార్థన చేసినట్టుగా లేఖన భాగం మనకు తెలియపరుస్తుంది. ఒక అన్యుడికి దేవుని యొక్క శక్తిని దానియేలు తెలియపరిచాడు. సామాన్యుడు కాదు దానియేలు. అక్కడున్నట్టు రాజు సామాన్యుడేం కాదు. అయితే దేవుని శక్తిని అంతకుముందు తెలుసుకున్నాడు ఈ రాజు. దానియేలు దేవుడు ఎంత శక్తి కలిగిన వాడో, దానియేలు దేవుడు ఎన్ని అద్భుతాలు చేయగలిగిన వాడు, దానియేలు దేవుడు ఎంత ఆరాధనకు యోగ్యుడో, దానియేలు దేవుడు ఎలాంటి వాడో, దానియేలు ప్రార్థన, దానియేలు జీవితము, దానియేలు యొక్క ప్రవర్తన బట్టి అన్ని రాజు తెలుసుకున్నాడండి. ఆ రాత్రి దానియేలు సింహాల గుహలో వేయబడిన తర్వాత ఉదయం ఎప్పుడవుతుందా అని తెల్లవారుజామున లేచి పరిగెత్తాడంట రాజు. వెళ్ళి పిలిచాడంట, దానియేలు జీవము కలిగిన దేవుని సేవకుడువైనా దానియేలు. ఒక రాజుకి అన్య రాజుకి ఆ రాత్రి దేవునిలో జీవం ఉందని తెలుసుకున్నాడు. అందుకే ఆయన మాట్లాడుతున్న మాట ఏమని మాట్లాడాడు? ఆ గుహ దగ్గరికి వచ్చి జీవము కలిగిన దేవుని సేవకుడవైన దానియేలు అని చిన్నగా పిలుస్తున్నాడంట. ఓయ్ అన్నాడంట దానియేలు. ఏమన్నాడు? రాజా ఉన్నాను ఇక్కడ అన్నాడంట. రాజు ఆశ్చర్యపోయాడు. ఒకవేళ దానియేలు ఏం చేసి ఉంటాడండి ఆ రాత్రి? ఏం చేశాడు రాత్రి? ఏమా అదే చేసి ఉంటాడా? 3 రోజుల నుంచి చేసేది అదే చేసి ఉంటాడు. ఏం చేశాడండి దానియేలు? ఆ రాత్రి ప్రార్థన చేస్తున్నాడు. దానియేలు ప్రార్థన కంటే కూడా ఒక అన్యరాజు జీవము కలిగిన దేవుణ్ణి ఆ రాత్రి అంతా కూడా ఆరాధించడం మొదలుపెట్టాడు. చూడండి, రాజు శాసనాలు వేస్తాడు, రాజు ఏది పాటించడు. రాజు ఏం చేస్తాడు? ఆజ్ఞలు జారీ చేస్తాడు, కానీ ఆ ఆజ్ఞ రాజుకూడదు. కానీ రాజు దేశం మొత్తం మీరు ప్రార్థన చేయండి అని ఎవరికి చెప్పలా. ఆ రాత్రి దానియేలు జీవము కలిగిన దేవుడు, శక్తి కలిగిన దేవుని సన్నిధిలో కూర్చున్నాడు. ఆ రాజు కూడా రక్షణలోకి వచ్చేసాడండి. ఆ రాజు కూడా దేవుని శక్తిని తెలుసుకున్నాడు, వెంటనే ప్రకటించాడు. ఈ రాజు, ఈ దానియేలు సేవించుచున్న దేవుడే నిజమైన దేవుడు, ఆయన్ని తప్ప ఈ దేశంలో ఎవరిని మీరు ఆరాధించడానికి వీలు లేదు. ఆయన ఆజ్ఞలు తప్ప ఏ ఆజ్ఞను కూడా మీరు పాటించడానికి దేశంలో వీలు లేదని దానియేలు దేవుడి గురించి ఒక అన్యరాజు స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఇప్పుడు చూద్దాం దానియేలు పరిస్థితి ఏమైందండి. బయటికి వచ్చాడు. బయటికి తీసిన తర్వాత దానియేలు మీద కంప్లైంట్ పెట్టిన వాళ్ళంతా రండ్రా బయటికి ముందన్నాడు రాజు. ఏమన్నాడు? దానియేలు ప్రార్థన చేస్తున్నారు అన్నారు కదా, అంత జీవము కలిగిన దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు కదరా, నన్ను కూడా మిస్లీడ్ చేశారు కదా, నన్ను కూడా రండ్రా, ఎవరో వాళ్ళందరినీ తీసుకురండ్రా అన్నాడు. వెంటనే అందరిని పట్టుకొచ్చారు. వాళ్ళంట గుహలోకి జాచక ముందే ఏంటి ఎముకలతో కూడా పొడి చేసేసాయంట. ఎముకలతో కూడా పొడి చేసేసాయంట. ప్రియమైన వర్లారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, దేవునికి లోబడిన వ్యక్తి ఏ స్థితిలో ఏ ప్రమాదంలో ఉన్నా దేవుడు వారిని బయటికి తీసుకురావడానికి సమర్థుడైన దేవుడు. జీవము కలిగిన దేవుని ఆరాధిస్తున్న వ్యక్తి దేవుని ఆజ్ఞకు లోబడిన తర్వాత ఆ వ్యక్తి ఏ స్థితిలో ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ ఏ మానవుడు సహాయం చేయలేని స్థితిలో ఆ వ్యక్తి పడి ఉన్నా కానీ అగ్నిలోకి ఎవరన్నా పోయి చేయబెట్టి లాగలరా? లాగలేరు కదా. కాబట్టి దేవుడు అగ్నిలో వారికి తోడుగా ఉన్నాడు. సింహాల గుహలో దానియేలుకి తోడుగా ఉండి దేవుని ఆజ్ఞను పాటించిన వారిని మరణములో నుంచి బయటికి తీసుకొచ్చి, అర్థమవుతుంది ఇప్పుడు, మరణ అంధకారములో ఉన్నటువంటి వారిని బయటికి తీసుకొచ్చాడు. మరణపు అంచులో ఉన్న వారిని తీసుకొచ్చి జీవంలో నిలబెట్టాడు. మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటో తెలుసా? దేవుని ఆజ్ఞకు మనము లోబడినట్లయితే మనము దేనికి భయపడవలసిన అవసరత లేదు. దేవుని లేఖన భాగం మనకి తెలియపరుస్తుంది. ప్రియమైన వాళ్ళరా, జ్ఞాపకం చేస్తున్నా, నేను వాక్యాన్ని ముగించబోతున్నాను దేవుని సన్నిధిలో. ఏంటంటే నేటి దినాల్లో మానవుడంట దేవుని యొక్క వాక్కును తృణీకరిస్తున్నాడు, దేవుని ఆజ్ఞలను తృణీకరిస్తున్నాడు. ప్రవక్తలు, ప్రజలు, మనుషులు అందరూ కూడా దేవుని యొక్క వాక్కును ప్రక్కన పెట్టేస్తున్నారు కదా, ఆజ్ఞలు ప్రక్కన పెట్టేస్తున్నారు కదా. అయితే దేవుడు చేసిన ప్రకృతి ఎలాంటిది అనంటే ఏం చేశాడు దేవుడు? మొదటి ప్రవక్త బిలాము
దేవుని ఆజ్ఞను మీరి వెళ్ళొద్దన్న దగ్గరికి వెళుతూ ఉండగా గాడిదతో బుద్ధి చెప్పించాడు. అవునా? గాడిదతో మాట్లాడాడు దేవుడు. బిలాముతో మాట్లాడడం ఆపేశాడు దేవుడు. గాడిదతో ఏమని మాట్లాడుతున్నాడంటే, వీడికి ఎన్నిసార్లు చెప్పినా నా ప్రజలను చెప్పించడానికి బయలుదేరాడు, నువ్వు నోరు తెరిచి మాట్లాడు, వాడికి బుద్ధి చెప్పు, నేను చంపేస్తానని చెప్పు అని అంటే గాడిద ఏమంటుందంటే తెలుసా, అయ్యా నన్ను ఎందుకు కొడుతున్నావు, నువ్వు ఈ దారిలో వెళ్ళమంటే నేను వెళ్ళట్లేదు అంటున్నావు కదా, ఎందుకు కొడుతున్నావు అంటే వెంటనే నా మాట నువ్వు వినట్లేదు, నా ఆజ్ఞను నువ్వు పాటించట్లేదు అని అనగానే గాడిదకి నోరు వచ్చిందంట. గాడిద మాట్లాడడం మొదలు పెట్టిందట. గాడిద ఏమనింది తెలుసా? ఏమనింది గాడిద? నేను కానీ ఆ దారిలో కానీ వెళ్తే నీకు ప్రమాదం, కాబట్టి నేను ప్రక్కకిస్తూ ఉన్నాను అని అంటే అక్కడ యెహోవా దూత నిలబడినట్లుగా లేఖన భాగం తెలియజేస్తుంది. యెహోవా దూత ఏంటి? దూసి ఉన్న ఖడ్గాన్ని చేతబట్టుకొని నిలబడడము బిలాము చూసిన తర్వాత గాడిద నుంచి దిగి మోకాళ్ళొంగాడు బిలాము. సమయం అయిపోయింది, పశ్చాత్తాపపడే సమయం అయిపోయింది బిలాముకి. మోకాళ్ళొంగగానే వెంటనే ఆ యొక్క యెహోవా ప్రవక్త ఏమంటున్నాడు తెలుసా? 3 సార్లు నేను నీ ఎదుట నిలబడి నా ఆజ్ఞను పాటించమంటే నువ్వేం చేశావు? నా ఆజ్ఞను పాటించకుండా నాకు విరోధంగా నా ప్రజలను శపించడానికి బయలుదేరావు, కాబట్టి 3 నేను చంపేసేవాడిని నేను ఈ 3 సార్లు. కానీ ఆ గాడిద పక్కకి తీసుకెళ్ళింది కాబట్టి బతికిపోయావు. దేవుడు గాడిద చేత బిలాముకు బుద్ధి చెప్పించాడు. గాడిదతో దేవుడు మాట్లాడాడు, గాడిద బిలాముతో మాట్లాడింది. అర్థం చేసుకోండి, గాడిద ఏంటండి? దేవుడు సృష్టిలో చేసినటువంటి ఒక జంతువు. ఆ ప్రవక్తకి చెప్పొద్దన్న మాటను విడిచిపెట్టి ఆయన తిరిగి అందరికీ ప్రచురం చేస్తున్నాడు. నేను రమ్మన్న మార్గంలో, నేను వచ్చిన మార్గంలో రావద్దని దేవుడు నాకు చెప్పాడు, ఎవరింట్లో ఉండొద్దని చెప్పాడు దేవుడు. ఇది ఆయనకి చెప్పిన విషయం. అది దాచుకోకుండా దాన్ని బయలుపరచడం వల్ల దేవుడు ఏం చెప్పాడు? సింహానికి వెళ్ళి చంపే అన్నాడు, వెళ్ళి చీల్చేసే ఆ వ్యక్తిని అన్నాడు. వాస్తవంగా చెప్పాలంటే ఆ గాడిద మీద ప్రయాణం చేస్తున్నటువంటి ఆ వ్యక్తిని ఏం చేయకూడదు, కానీ గాడిదని చంపాల సింహం. గాడిద ప్రక్కనుంది, సింహం ప్రక్కన పడుకొనింది, ఆ శవం అక్కడ పడిపోయింది. అర్థం చేసుకోండి ప్రియమైన వాళ్ళరా, జ్ఞాపకం చేస్తున్నాను ఈ సమయంలో. అయితే ఇక్కడికి వచ్చిన విషయాన్ని మీకు తెలియపరచబోతున్నాను. అక్కడ యోనా వెళ్ళాడు కదా, యోనా దేవుని మాటను ధిక్కరించి వెళ్ళినప్పుడు వెంటనే నా బిడ్డ సముద్రంలో పడిపోబోతున్నాడు, ఆ బిడ్డను నువ్వు కాపాడాలి అని చెప్పిన దేవుడు జలచరానికి ఆజ్ఞాపించగా చేప వచ్చి కరెక్ట్గా యోనాని మింగి ఎక్కడికి తీసుకెళ్ళింది? నినివే పట్టణానికి వదిలిపెట్టింది. ఒక గాడిద, ఒక సింహము, ఒక జలచరము ఏం చేసింది? దేవుని మాటను విన్నాయి, దేవుని ఆజ్ఞకు లోబడ్డాయి. అంతే, మీరు చేయాల్సింది ఇదే. ఆయనకి బిలాముకి నువ్వు బుద్ధి చెప్పాలి, అంతే. బిలాము నేను చేయకూడదు, నువ్వు యూదా దేశం నుంచి వచ్చిన ప్రవక్తని నువ్వు చంపేయాలి, అంతే, ఇంకేం చేయకూడదు, తినకూడదు. చేపకేం చెప్పాడు? యోనాని మృంగాలి, ఆ మృంగిన యోనాని నువ్వు అరాయించుకోకూడదు, కక్కేసేయాలి మళ్ళీ సజీవంగా, దేవుడు చెప్పాడు. ఏలియా ప్రవక్త కూడా ఆహాబు దగ్గరికి వెళ్ళి ఆయన చేస్తున్న పాపాలు, ఆయన భార్య చేస్తున్న పాపాల గురించి వార్నింగ్ ఇస్తాడు. వార్నింగ్ ఇస్తే చంపేయడానికి ప్రయత్నం చేస్తారు. వెళ్ళిపోయి కెరీతు అనే వాగు దగ్గరికి వెళ్ళి దాంకుంటాడు. ప్రభు దగ్గర మొరపెడితే కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి నువ్వు కూర్చోయా, నిన్ను నేను పోషిస్తాను అంటాడు. ఎవరి చేత పోషిస్తావు ప్రభా? దేశంలో అందరూ నాకు వ్యతిరేకం అయిపోయారు కదా, నేను కనబడితే చంపేస్తారు కదా ప్రభా. ఏంది ప్రభు అని అంటే, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నేను ఆజ్ఞాపించాను, నా ఆజ్ఞకు లోబడమన్నాడు. ఎస్ ప్రభా, మీ ఆజ్ఞకు లోబడతానని కెరీతు వాగి దగ్గరికి వెళ్ళి కూర్చోగానే ఏమైంది? కాకి చేత దేవుడు ఏం చేశాడు? కాకి చేత రొట్టె మాంసము తీసుకొచ్చి ఉదయము సాయంత్రము ఏలియాని దేవుడు పోషించాడండి. ఒక కాకి దేవుని మాటను వినింది. అర్థమవుతుందా మీకు? ఫరో సైన్యము ఇశ్రాయేలు ప్రజలు బయటికి రానివ్వకపోతే పేలు వెళ్ళండి అని అంటే పేలు వెళ్ళిపోయాయి. కీటకాలు కదా పేలు. మిడతలు వెళ్ళి దాడి చేయండి అంటే మిడతలు వెళ్ళి దాడి చేశాయి. కప్పలు వెళ్ళిపోయి దాడి చేయండి వాళ్ళ మీద అంటే కప్పలు వెళ్ళిపోయి దాడి చేసాయి. ఈగలు వెళ్ళి దాడి చేయండి అంటే ఈగలు వెళ్ళి దాడి చేసాయి. కీటకముతో సహా దేవుని మాటను ప్రకృతి దేవునికి విధేయత చూపిస్తుంది. 3 రోజులు సూర్యుడు రాకూడదు ఈ దేశంలో, చంద్రుడు ఉండకూడదు. 3 రోజులు చీకటి కమ్మనగానే చీకటి అయిపోయింది ఐగుప్తు దేశం మొత్తం. సృష్టి ఒక దినమున అలా ఆగిపోయింది. ఇశ్రాయేల్ ప్రజలు బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత దేవుడు ఏం చేశాడండి? ఇశ్రాయేల్ ప్రజలు బయటకు వచ్చిన తర్వాత
అమ్మోనీయులు అమాలేకీయులు వారి మీద యుద్ధానికి రావడానికి రెఫిదీము లాస్ట్ వీక్లో మనం మాట్లాడుకున్నాం. రెఫిదీము అనే ప్రాంతంలో వారు ఉండగానే ఆ కొండ మీదకి ఎక్కిన తర్వాత యుద్ధం ఇంకా సంపూర్ణం కాలేదు కాబట్టి పొద్దుపోతే యుద్ధం చేయలేము, శత్రుశేషం మిగిలిపోతుంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు పొద్దుపోకూడదు. కాబట్టి మోషే ఏం చేశాడు? తన చేతిలో ఉన్న కర్రను తీసి పైకి చూపించగానే దేవుడు ఏమన్నాడు తెలుసా? సూర్యుడా నువ్వు ఆగిపో, చంద్రుడా నువ్వు ఆగిపో. సూర్య చంద్రులను దేవుడు ఒక దినమున అస్తమింప చేయలేదంట. చరిత్రలో అటువంటి దినము మరి ఒకటి లేదంట. జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వాళ్ళ, సూర్యుడు అలాగే ఉండిపోయాడు, వెలిగిస్తూ ఉన్నాడు. సూర్యుడు వెళ్ళిపోతేనే చంద్రుడు బయటికి రావాలి కదా, చంద్రుడు ఇంకా బయటికి రాలా. అంటే రాత్రి కాలేదు, పగులు అలాగే ఉండిపోయినట్లుగా లేఖన భాగం మనకు తెలియపరుస్తుంది. యోనా వచ్చాడు, సొర చెట్టుని ఒక చెట్టుని బయటికి మొలమన్నాడు, ఒక మొక్కని విత్తనమేసేలా వేయలా, మొక్క బయటికి రా అన్నాడు. వచ్చింది, అల్లుకోబోమన్నాడు, అల్లుకోబోయింది. వెంటనే యోనాకి ఒక లెసన్ చెప్పాలనుకున్నాడు. వెంటనే పురుగును రమ్మన్నాడు, పురుగు వచ్చింది. ఆ పురుగు ఏం చేసింది? చెట్టు మొత్తాన్ని తినేసింది. ఏమైంది? చెట్టు మొత్తం ఎండిపోయింది. సృష్టి మొత్తము కూడా, ప్రకృతి మొత్తము కూడా దేవుని మాటకు లోబడుతూ ఉంది. లోబడిన వాడెవడు? మనిషి. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు మనిషితోటి. ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? నా ఆజ్ఞలు గైకొనమంటున్నాడు. ఎందుకనంటే సృష్టి కంటే కూడా నిన్ను చాలా ప్రత్యేకంగా నేను చేసుకున్న దేవుడను. ఈ సృష్టి కంటే కూడా నిన్ను నా అరచేతుల మీద చెక్కుకున్న వాడను నేను. ఆయన గలిలయ సముద్రంలో వెళుతూ ఉన్నప్పుడు పెద్ద తుఫాను, గాలి తుఫాను వచ్చింది. వెంటనే ఏం చేశాడు? శిష్యులు, అయ్యా మేము చనిపోతున్నామయ్యా, తుఫాను ఆ పడవని అల్లకొల్లలో చేస్తుందయ్యా అని అనగానే వెంటనే ఏం చేశాడు? గాలిని తుఫానును గద్దించగా ఆ రెండు లోపడ్డాయంట. జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వారలారా, అగ్ని చెప్పిన మాట వినింది, గాలి తుఫాను చెప్పిన మాట విన్నాయి, పక్షులు విన్నాయి, జలచరాలు విన్నాయి, కీటకాలు విన్నాయి, పురుగులు విన్నాయి. ఇంకా ఎవరు వినలేదండి? దేవుడు అపురూపముగా చేసుకున్న మానవుడు దేవుని ఆజ్ఞకు లోపడలేదంట. అందుకే దేవుని వాక్యము మనకి తెలియపరుస్తూ ఉంది ప్రియమైన వారలారా. నిర్గమకాండం 32:9 దేవుడు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలంట. మరలా దేవుడు మాట్లాడుతున్న నిర్గమకాండం 33:3 అంటున్నాడు, మీరు లోబడనొల్లని ప్రజలు కనుక నేను మీతో రాను అంటాడు దేవుడు. ఏంటి? మీరు లోబడరు, మీరు లోబడేవారు కాదు కాబట్టి నేను రాను, నేను ఆగిపోతాను, ఇక్కడ మిమ్మల్ని వదిలేస్తాను దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే ప్రియమైన వారలారా, సామెతల గ్రంథము 1:25 దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. నా గద్దింపుకు మీరు లోబడలేదు అంటున్నాడు. నా గద్దింపుకు మీరు లోబడలేదు. ఇంకొక మాట చూద్దాం ప్రియమైన వారలారా, సామెతలు 10:17 కూడా గద్దింపుకు లోబడని వాడు ఏమవుతాడంట? వాడు త్రోవ తప్పుతాడంట, తప్పకుండా త్రోవ తప్పుతాడంట. అయితే దేవుని వాక్యము యెషయా గ్రంథము 65, యెషయా గ్రంథము 31 ఒక మాట రాయబడింది. ఏంటంటే, లోబడనొల్లని పిల్లలకు ఏంటి? శ్రమ అంట. దేవుడు ఒక చిన్న విషయాన్ని మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. ఏంటంటే ఆ విషయము, లోబడనొల్లని ప్రజల వైపు నా చేతులు దినమెల్లా చాచి ఉన్నాను అని మాట్లాడుతున్నాడు. లోబడలేదు కదా, దేవుడు విడిచిపెట్టలేదు. లోబడలేదు కదా, నీ మానను ఉండని దేవుడు అనలేదు. దినమెల్లా ఆయన హస్తాలు వారి వైపు చాపి ఉన్నట్లుగా లేఖన భాగం తెలియపరుస్తుంది. ప్రియమైన వారలారా, ఆయనకు లోబడితే సమస్తము దేవుడు క్రీస్తు పాదముల యొద్ద ఉంచాడు కదా. క్రీస్తు ఏం చేశాడంటే, ఆ లోబడిన వ్యక్తులకి ఈ లోకములో ఉన్న సమస్తాన్ని లోబడే రీతిగా దేవుడు ఆ సృష్టిలో ఉన్న ప్రతిదీ లోబడేటట్టుగా, నా తండ్రి నాకు అధికారం ఇచ్చినట్లుగా నాకు లోబడి ఉన్న మీకు నేను మరలా తిరిగి ఏ అధికారాన్ని ఆదాము దగ్గర కోల్పోయారో ఆ అధికారాన్ని యేసుక్రీస్తు ద్వారా దేవుడు తిరిగి మనకి దయచేశాడంట. చివరిగా ఒక వాక్యాన్ని నేను చెప్పి ముగించబోతూ ఉన్నాను, జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వారలారా. చివరి వచనాన్ని ఒకటి నేను చెప్పి మీకు ముగించబోతూ ఉన్నాను. లూకా సువార్త చూద్దాం ఒకసారి. 10వ అధ్యాయము
1 నుంచి 9 వరకు. ఆ, 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 ఆ. చాలమ్మా, ఒక విషయము ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదువుకోండి, 17 నుంచి 19 వరకు కూడా చదువుకోండి. అక్కడ ఒక చిన్న విషయం ఉంది. ఆయనకు లోబడిన వారికి దినమెల్లా ఆయన చేతులు చాపాడు కదా. ఎవరైతే ఆయన చేతుల్లోకి వస్తారో, ఎవరైతే ఆయనకి లోబడి ఉంటారో దేవుడు వారికి అధికారం ఇచ్చారు. అక్కడ 70 మంది శిష్యులకి అధికారాన్ని ఇచ్చి ఈ భూమి మీద వారికి స్వార్థను ప్రకటించే అధికారాన్ని ఇచ్చాడు. వారికి అద్భుతాలు చేసే అధికారాన్ని కూడా దేవుడు వారికి దయచేశాడు. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తున్నాను, ఆయన చేతి పని అయినటువంటి మానవుడు ఆయనకి లోబడినట్లయితే దేవుడు ఏం చేయబోతున్నాడు? ఆ మానవుని కంటే తిరిగి మరలా అధికారాన్ని ఇవ్వబోతున్నాడు. వాక్యాన్ని నేను ముగించబోతున్నాను. ప్రియమైన వారలారా, ఏ ఆదాముకు దేవుడు అధికారం ఇస్తే ఆదాము ఆ అధికారాన్ని కోల్పోయాడో, ఆ అధికారము తిరిగి మరలా యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఈ భూమి మీద ఆయన నమ్మిన వారిని, ఆయన ఎవరినైతే నమ్ముతున్నాడో, ఎవరైతే ఆయన్ని నమ్ముతున్నారో వారికి దేవుడు తిరిగి అటువంటి శక్తిని, అధికారాన్ని దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నాడు. వారికి ఇక్కడే కాదు కానీ పరలోకంలో కూడా, ఎక్కడ? ఈ భూమి మీద వారికి అధికారం ఇవ్వబోతున్నారు. ఈ భూమి మీద యేసుక్రీస్తు వారికి అధికారం ఉంది, పరలోకంలో కూడా యేసుక్రీస్తు వారికి అధికారం ఉంది. కాబట్టి ఆయన వెంబడి నడిచిన వారికి ఏ అధికారాన్ని అయితే కోల్పోయాడో మానవుడు, భూమి మీద అధికారం ఇవ్వబోతున్నాడు, పరలోకములో కూడా ఆయన వారికి అధికారాన్ని ఇవ్వబోతున్నాడు. ప్రియమైన వారలారా, 70 మంది శిష్యులను పిలిచి వారికి అధికారం ఇచ్చాడు. ఈరోజు సంఘములోకి క్రైస్తవుడిగా పిలువబడిన నీకు దేవుని అధికారమును దేవుడు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. అనేక మంది కొరకు ప్రార్థన చేసే అధికారాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈ భూమి మీద అనేక గొప్ప గొప్ప కార్యాలు దేవుడు నీ ద్వారా జరిగించుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. అనేక అద్భుత కార్యాలు దేవుడు నీ ద్వారా జరిగించుకోవాలని ఆశపడుతున్నాడు. అయితే ఎప్పుడంటే నీవు దేవుని మాటకు విధేయత చూపించినప్పుడు, దేవుని ఆజ్ఞకు నువ్వు లోబడినప్పుడు, దేవుడు శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, అవమానాలు వచ్చినా వాటిలో నుంచి తప్పించి దేవుడు నిన్ను వాడుకోబోతూ ఉన్నాడు. ఏ ఆదాము అయితే అధికారాన్ని కోల్పోయాడో ఆ అధికారము నేటి దినాన యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాడు. అట్టి కృపను మనము దేవుని సన్నిధిలో పొందుకొని ఆయనకి లోబడిన వారమై ఉండి ఆయన సన్నిధిలో ఈ రీతిగా ప్రార్థన, విజ్ఞాపనలు, ఈ రీతిగా సువార్త పరిచర్యలో మనము ముందుకు వెళ్ళాలని దేవుని యొక్క లేఖన భాగం ఈ దినం మనకి తెలియపరుస్తుంది. అట్టి కృప దేవుడు మనకి దయచేయునుగాక. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో తల్ల వంచుదాం, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, కృప కలిగిన దేవా, జీవాధిపతి, సర్వోన్నతుడా, నీకే వందనాలు, స్తోత్రము చెల్లిస్తున్నాం. ఈ దినమున మీరు మాట్లాడిన మీ మాటలను బట్టి మీకే వందనాలు, స్తోత్రము చెల్లిస్తున్నాం. నాయన పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఎంత గొప్ప దేవుడవయ్యా. మానవుడు మీ మాటను వినకుండా, మానవుడు మీకు లోబడినప్పుడు దేవా నాయన, ప్రకృతి మీ మాటను వింటూ ఉన్నట్లుగా ప్రకృతి ద్వారా మానవునికి బుద్ధి చెప్పిస్తున్న దేవా, నీకు వందనాలు, స్తోత్రము చెల్లిస్తున్నాం దేవా. ఏదేను తోటలో ఆదాము ఏ రీతిగా దేవా నాయన ఈ సృష్టి మీద అధికారాన్ని కోల్పోయాడో తండ్రి, తిరిగి యేసుక్రీస్తు వారి ద్వారా మాకిచ్చిన ఈ అధికారాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. అయ్యా, విశ్వాసులముగా మీ సన్నిధిలో మీ ఆజ్ఞలకు లోబడి దేవా నాయన మీ ఆత్మ వరాలు మేము పొందుకొని అనేక మంది అన్యులకు దేవా ఇట్టి పరిచర్యలో దేవా నాయన పాలిభాగస్తులుగా వారిని చేర్చుకోవడానికి కృప చూపించమని అడుగుతున్నాం తండ్రి. మీకే వందనాలు, స్తోత్రము చెల్లిస్తున్నాం. మీరు మాట్లాడినందుకు వందనాలయ్యా. మీరు చేసిన ప్రకృతి మీ మాట వింటుంది కానీ మానవుడు మీ మాట వినలేడు దేవా, నీకు వందనాలయ్యా. మానవుడు మీ మాట విన్నప్పుడు అతని జీవితము ఏ రీతిగా ఆశీర్వాదించబడుతుందో ఈ దినమున మాకు తెలియపరిచారు దేవా. ఒకవేళ ఇంకా మేము మీ మాటకు విధేయత చూపించలేని వారముగా, ఇంకా మీ మాటకు లోబడిన వారముగా ఉంటే దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, మన్నించండి, క్షమించండి. ఇది మొదలుకొని మీ సన్నిధిలో దేవా మీ యొక్క ప్రతి ఆజ్ఞకు మేము లోబడే వారముగా ఉండడానికి కృప చూపించమని మాట్లాడినందుకు మీకే వందనాలు, స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పేరిట మమ్మల్ని మీ చేతులకి సమర్పించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.